హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మన వీడియోలో వెజ్ బిర్యానీ అండ్ అలాగే పీనట్ పన్నీర్ కర్రీ అండి. ఒకసారి చూద్దాం. ఏదంటే ముందు నేనైతే కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఏంటంటే ఆయిల్ అండ్ అలాగే నెయ్యి కూడా యాడ్ చేశానండి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే బిర్యానీ మసాలా యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ముందుగానే నానబెట్టుకున్నానండి హాట్ వాటర్లో సోయా చంక్స్, పొటాటోస్ అయితే వేసి బాగా ఫ్రై చేశాను అనమాట. బాగా ఫ్రై చేసిన తర్వాత నేను ఇందులో మళ్ళీ టమాటాలు కూడా యాడ్ చేస్తాను. ఇన్ కేస్ మీ దగ్గర క్యారెట్ ఉన్న, గ్రీన్ పీస్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే నా దగ్గర లేవు, అందుకని నేను యాడ్ చేయలేదు. టమాటా యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలండి. టమాటా అనేది ఇంకా బాగా రోస్ట్ అయినట్టు అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అలా అయిన తర్వాత ఇందులో నేనైతే ఏం చేస్తున్నానంటే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా చేసుకున్నది ఉంటుంది కదా, ఇంట్లో చేసిందనమాట. ఇది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర అయితే వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై చేస్తేనే దీని అరోమా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే 1-2 అండి నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. 1-2 యాడ్ చేసే ముందే నేను ఏం చేశానంటే ఒక గంట ముందు నేను బియ్యం అనేది నానబెట్టుకున్నాను. జస్ట్ నేను ఇంట్లో రెగ్యులర్గా మేము రైస్ చేసుకునే బియ్యంతోనే బిర్యానీ అయితే చేస్తున్నానండి. లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని అయితే వేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఈ వాటర్ మనం బియ్యం వేసుకునే ముందు ఏంటంటే ఈ సాల్ట్ అనేది చెక్ చేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి. లేదంటే ఒక్కొక్కసారి చప్పగా, ఒక్కొక్కసారి ఉప్పగా అయిపోతూ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది ఉప్పు చూడరు. దానివల్ల ఫస్ట్ తినే వాళ్ళకి ఏంటంటే టేస్ట్ మిస్ అయిపోతాం అనమాట. ఈ కుక్కర్ వచ్చేసి ఇలా యూస్ చేయాలి. నేను దీనికోసం సెపరేట్ వీడియో అయితే చేస్తాను. 2 విజిల్స్ వేయించానండి. 2 విజిల్స్ వేసిన తర్వాత చక్కగా అయితే బిర్యానీ ఉడికిపోయింది. చూసారా పైన ఎలాగ వస్తుంది. నేను జస్ట్ ఒకసారి మెదిపి చూసాను అనమాట. ఇంకో కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది, వేడిగా ఉంది కదా. జస్ట్ ఒక్క 10 మినిట్స్ ఇలాగ గ్లాస్ లిడ్ పెట్టి ఉంచేసిన తర్వాత తీస్తే మాత్రం పొడి పొడిగా అయితే వచ్చింది. నేను అది లాస్ట్లో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పీనట్ కర్రీకి అయితే నేను నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి వేసుకుని నేనైతే ఫస్ట్ ఏంటంటే పన్నీర్ అనేది ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఈ పన్నీర్ అనేది చెదిరిపోకుండా ఉంటుందండి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీసి వేడి నీటిలో అయితే వేస్తున్నానండి. అలాగైతే ఇవి గట్టిగా పడకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయ అలాగే నేను పచ్చిమిరపకాయ అనేది పేస్ట్ కింద మిక్సీ ఆడేసాను అనమాట. ఆ మిశ్రమాన్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఇవి రోస్ట్ అవుతుండగానే నేనైతే ఇందులోకి టమాటాలు అంటే ఒక 3 టమాటాస్ తీసుకున్నానండి. వాటిని చక్కగా క్యూబ్స్ కింద అయితే కోసుకుని మీకు చూపిస్తాను చూడండి. ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపే, అంటే కొంచెం పచ్చివాసన పోయే లోపే నేను ఏం చేశానంటే మిక్సీ పట్టేశాను అనమాట ప్యూరీ కింద. ఆ ప్యూరీ కూడా ఇందులోకి యాడ్ చేశానండి. ఇందులోకి యాడ్ చేసి ఈ రెండు అంటే ఒకేసారి ఆ గ్రేవీ అనేది ఉడికిపోతుంది కదా, బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ అయితే నేను పీనట్స్ తీసుకున్నాను. ఏపిన్ పీనట్స్, వాటికి పొట్టు అయితే తీసేసి దాన్ని కూడా శుభ్రంగా ప్యూరీ కింద చేసేసానండి. చేసి ఇది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ ప్యూరీ కూడా యాడ్ చేశాను. చూడండి నేను ఎలా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేశానండి. అంటే మనకి యాక్చువల్గా నేను కాజు వేద్దాం అనుకున్నానండి. తీరా చూస్తే ఇంట్లో కాజు లేదనమాట. అందుకని ఇలా పీనట్ యాడ్ చేశాను. చాలా టేస్టీగా అనిపించింది, అందుకే మీకు పోస్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇవి వచ్చేసి కర్రీకండి. నేను బిర్యానీకి వేసాను కదా, ఆ మసాలా సెపరేట్, కర్రీ మసాలా సెపరేట్ అనమాట. కర్రీ మసాలాలో ఏంటంటే నేను ఎక్కువ గసగసాలు యాడ్ చేస్తాను, టేస్ట్ బాగుంటుంది కమ్మగా, అందుకని చెప్పేసి. ఓకే, ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే మనం కారం యాడ్ చేస్తున్నామండి. కారము, సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. కొంచెం పసుపు కూడా వేసాను. ఓకే, నెక్స్ట్ ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ హాట్ వాటర్లో కదండి పన్నీర్ అనేది నానబెట్టాను, అంతే తీసుకొచ్చి డైరెక్ట్గా ఇందులో వేసాను. ఈ వాటర్ అయితే సరిపోతుంది, ఆల్రెడీ బాగా ఫ్రై అయ్యింది కాబట్టి. దీన్ని ఏంటంటే మధ్య మధ్యలో తీసుకుని చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పీనట్స్ వేసాం కదా, మాడిపోతుంది అనమాట. లేదంటే కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలంటే అలా చూసుకుని కొత్తిమీర అయితే వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, నేను ఇందులోకి కచంబరీ కూడా చేశాను. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్